హలో యస్ అందరికీ నమస్కారం. నేను మీ రూపిక. జనరల్గా మనం ఏదైనా స్వీట్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మనం మిల్క్ యూస్ చేసుకుంటాము. బట్ మిల్క్ కొంచెం తీసుకోవడానికి చాలామంది డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. లైక్ కొంచెం కష్టపడుతూ ఉంటారు. అది ఎంత తినాలి, ఎంత తింటే ఎంత క్యాలరీస్ పెరిగిపోతాయి, మిల్క్ అనేది తీసుకుంటే కనుక క్యాలరీస్ పెరిగిపోయి ఫ్యాట్ పెరిగిపోతాం అనే భయంలో ఉంటారు. సో ఇవాళ మనం ఒక ట్రెడిషనల్ స్వీట్ తయారు చేసుకుందామండి. ఇది కూడా మా అత్తయ్య గారు చాలా స్పెషల్గా తయారు చేస్తారు. ఇది రెగ్యులర్గా మేము చక్కెర పొంగలి మేము ఇలాగే చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా మిల్క్ ఇష్టం లేకపోయినా వాళ్ళు ఈజీగా చక్కెర పొంగలి ఇలా తయారు చేసుకుని సూపర్గా తినచ్చు. చాలా బాగా ఉంటుంది, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. కొత్తగా నా వీడియోని ఎవరైనా చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సో నేను చేసే ప్రతి వీడియో అప్డేటు మీకు వచ్చేస్తుంది. అండ్ ప్లీజ్ డూ నాట్ మిస్ ద ఫుడ్. స్టే హైజీన్, స్టే హెల్దీ. ఒక గ్లాస్ మనం చేసుకుంటున్నామంటే 3/4 గ్లాస్ ఆఫ్ రైస్ ఉండాలి. 1/4 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకోవాలి. ఇవన్నీ మూకిడ్లో చేసుకుంటామండి. మేమైతే ఇత్తడి మూకిడ్లో యూజ్ చేస్తే చేసుకుంటాము చక్కెర పొంగలి. ఇవన్నీ మేము అందులో వేసేసుకున్నాము. ఇప్పుడు అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి పొయ్యి మీద సిమ్లో పెట్టి ఇదంతా ఉడికించుకోవాలి. కొంచెం అన్నం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మనకి నీళ్ళు తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు అందులో మనం కొంచెం ఉడికిన తర్వాత అందులో 1 గ్లాస్ మనం తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. ఈ 2 గ్లాసెస్ షుగర్ కూడా మొత్తం ఇప్పుడే యాడ్ చేసేసుకుంటాము. షుగర్ బాగా వేసేసుకుని కలుపుకున్న తర్వాత ఇంకో పక్కన పొయ్యి ఆన్ చేసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. అందులో కావలసినంత జీడిపప్పు వేసుకుంటాము. ఒక పక్క మనకి చక్కెర పొంగలి ఇలా మరుగుతూ ఉంటుంది, కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే కిందన అడుగంటిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చక్కెర పొంగలికి కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. సో కొబ్బరి కూడా వేసుకుని కొంచెం జీడిపప్పు వేగిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ చక్కెర పొంగలి ఎలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో, అలా వదిలేయకూడదు దాన్ని, ఎందుకంటే కిందన బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఈ జీడిపప్పు కొబ్బరి మన బాగా ఎగిపోయింది. ఇది కూడా కొంచెం ఉడుకుతూ ఉంది. మనకి చక్కెర పొంగలి దగ్గర పడుతున్నప్పుడు మనకి ఎప్పుడైనా వాటర్ తక్కువైంది అనిపిస్తే కనుక యాడ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనం స్టవ్ కట్టేసిన తర్వాత ఇంకా దగ్గర పడిపోయి గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఉడుకుతున్నప్పుడే కొంచెం చూసుకుని ఇలా పల్చగా ఉండేటట్టు చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసాం కాబట్టి మనకి వచ్చిన పాకం కూడా టెస్ట్ చేసుకోవాలి. మన పాకం అనేది ఇలాగ కొంచెం స్టిక్కీగా రావాలి, మరీ గట్టిగా కాకుండా ఇలా స్టిక్కీగా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు మన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. స్వీట్నెస్ కూడా సరిపోతుంది. సో ఇదంతా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం వేగించుకున్న జీడిపప్పు కొబ్బరి కూడా ఇందులో వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే చాలా టేస్టీ అయిన చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.